బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. ప్రేమ గుడ్డిది అంటారు, కానీ ఇక్కడ ఒక ప్రేమ ఏకంగా ఇంటర్నేషనల్ బార్డర్నే దాటేసింది. స్మార్ట్ ఫోన్లో మొదలైన ఒక చిన్న పరిచయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేకి చెందినటువంటి ఒక యువకుడిని ప్రాణాలకు తెగించి ఇండియన్ బార్డర్ దాటేలా చేసింది. అతను ఇండియాలోకి వచ్చింది ఉగ్రవాదానికో లేకుంటే దాడులు చేయడానికో కాదు, తను ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి కోసం. తన పూర్వీకుల ఆస్తిని తిరిగి దక్కించుకొని తన ప్రేమను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలనేది అతని మాస్టర్ ప్లాన్. వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉంది కాదు, కానీ ఇది అక్షరాల నిజం. స్నాప్చాట్లో మొదలైనటువంటి ఈ లవ్ స్టోరీ ఇండియన్ ఆర్మీ ముందు ఎలా ఎండ్ అయింది, అసలు ఈ జీషాన్ మీర్ ఎవరు, అతన్ని ఆర్మీ ఏం చేసింది, పూర్తి వివరాలు ఈ స్టోరీలో మనం చూద్దాం. అతని పేరు జీషాన్ మీర్. వయస్సు కేవలం 22 ఏళ్ళు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఒక పేద కుటుంబం అతనిది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీషాన్కు సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్లో జమ్మూ కాశ్మీర్కి చెందిన ఇరామ్ భానో అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇరామ్ భానోది జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాకు చెందిన తుల్వారి గ్రామం. మాటలు కలిశాయి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. మాటల సందర్భంలో జీషాన్కు ఒక నిజం తెలిసింది. తన పూర్వీకులు తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు ఇదే తుల్వారి గ్రామానికి చెందిన వారని తెలుసుకున్నాడు. అంటే తన ప్రేయసి ఊరు, తన పూర్వీకుల ఊరు ఒక్కటే. దీంతో ఎలాగైనా ఇండియాలోకి వెళ్ళిపోయి ఆమెతో కలిసి జీవించాలని డిసైడ్ అయ్యాడు ఈ జీషాన్. కానీ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటడం అంటే మాటల, అది మృత్యువుతో చెలగాటం లాంటిది. అయినా సరే ఆ ప్రేమికులు ఇద్దరు కలిసి ఒక డేంజర్ ప్లాన్ వేశారు. జీషాన్ అక్రమంగా బార్డర్ దాటి ఇండియాలోకి రావాలి, రాగానే ఇండియన్ ఆర్మీలోకి లొంగిపోవాలి. అక్రమంగా చొరబడినందుకు మన చట్టాల ప్రకారం జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చాక తన పూర్వీకుల భూమి మీద చట్టపరంగా హక్కు సాధించాలి. ఆ తర్వాత ఇరామ్ బానోను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలి. ఇది వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా ఈ ఏడాది మే 31వ తేదీన అత్యంత పటిష్టమైనటువంటి భద్రత ఉండే ఉరీ సెక్టార్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ దాటే ప్రయత్నం చేశాడు జీషాన్ మీర్. కానీ మన ఇండియన్ ఆర్మీ కళ్ళు కప్పడం ఎవరి తరం? బార్డర్లో కదలికలు పసిగట్టిన సైన్యం వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుంది. సో అదుపులోకి తీసుకున్న తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఒక యువకుడు వచ్చాడంటే ఖచ్చితంగా ఉగ్రవాద కోణం ఉందేమోనని భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై లోతుగా విచారించాయి. ఆ ఇంట్రాగేషన్లో జీషాన్ ఇరామ్ భానాతో తనకున్న స్నాప్చాట్ లవ్ స్టోరీని, తమ మాస్టర్ ప్లాన్ను మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్పాడు. కేవలం ఇదొక్కటే నమ్మని ఆర్మీ అధికారులు వెంటనే బారాముల్లాలోని ఇరామ్ భానాను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె కూడా ఆ స్టోరీ నిజమేనని ఒప్పుకుంది. పైగా జీషాన్ను ఇండియాలోనే ఉండేలా అనుమతించాలని అధికారులను వేడుకుంది. ఇంటెలిజెన్స్ సంస్థలు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి జీషాన్ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని, ఇందులో ఎలాంటి ఉగ్రవాద కుట్రలు లేవని, ఇది కేవలం ప్రేమ వ్యవహారమే అని చివరిగా నిర్ధారించుకున్నారు. నిజానికి వాళ్ళు ప్లాన్ సినిమాటిక్గానే ఉన్న వాస్తవంలో రెండు దేశాల చట్టాలు, భద్రతా ప్రమాణాల ముందు ఆ ప్రేమ గెలవలేకపోయింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు చట్టపరమైనటువంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసిన భారత ఆర్మీ శనివారం రోజున జీషాన్ మీర్ను అధికారికంగా పాకిస్తాన్కు అప్పగించింది. ప్రాణాలకు తెగించి వచ్చిన ఆ యువకుడు మళ్ళీ తన దేశంలోకి ఒంటరిగా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్నాప్చాట్లో మొదలైన ఈ లవ్ స్టోరీకి బార్డర్ దగ్గరే పులిస్టాప్ పడింది. మరి ఈ స్నాప్చాట్ లవ్ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.